తాజా 30 అనసూయ రష్మి వీరిద్దరూ టీవీ తెరపై హాట్ యాంకర్లు. సుమ ట్రెడిషనల్గా యాంకరింగ్ చేస్తూ వస్తుంటే వీరిద్దరూ దానికి భిన్నంగా ఫుల్గా గ్లామర్ అద్ది బుల్లితెర యాంకరింగ్ అనే మాటకు కొత్త అర్థం చెప్పారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం వీరిద్దరికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. అలాగే వీరు కూడా జబర్దస్త్కు ప్లస్ అయ్యారు. ఆ తర్వాత టీవీ ఛానళ్లలో పలు ప్రోగ్రాములు చేస్తూ బిజీగా ఉంటున్నారు. బుల్లితెర మీద సక్సెస్ సాధించిన తర్వాత సహజంగానే వెండితెర మీదకు దృష్టి మళ్లుతుంది. అనసూయ రష్మిలు కూడా సినిమాల్లోకి వెళ్లారు. రష్మి గుంటూరు టాకీస్ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రష్మి అంచనాలకు మించి గ్లామర్ ఒలకబోయడంతో కుర్రకారు ఎగబడి చూశారు. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలు చేసినప్పటికీ ఏవి హిట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా కూడా లేకుండా పోయింది. అనసూయ సినిమా ప్రయాణం కూడా మిక్స్డ్గా ఉంది. సోగ్గాడే చిన్నినాయనతో గ్లామర్ తారుగా ఆమెకు పేరు వచ్చింది. క్షణం సినిమాతో చక్కటి నటిగా పేరు తెచ్చుకుంది. కానీ విన్నర్ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ అనసూయ కెరీర్కు పెద్ద మైనస్ పాయింట్ అయింది. క్షణం మూవీతో ఆమెలో మంచి నటి ఉందనే విషయం ప్రూవ్ అయింది కాబట్టి మున్ముందు కూడా ఆమెకు సినిమాల్లో ఛాన్సులు రావచ్చు. ఇప్పటికైతే అనసూయ చేతిలో ఏ సినిమా లేదు. బుల్లితెర మీద మాత్రం అనసూయ క్షణం తీరిక లేకుండా ప్రోగ్రాములు చేస్తోంది. అనసూయలాగా రష్మి కూడా సెలెక్టివ్గా సినిమాలు చేసి ఉంటే ఆమె సినిమా కెరీర్ దెబ్బతినకుండా ఉండేదనే అభిప్రాయం ఉంది. అయితే రష్మి ఆలోచన మరో రకంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. మడికట్టు కూర్చునేందుకు నేను సినిమా రంగానికి రాలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో బల్లగుద్ది చెప్పింది.